శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనం ద్వారా ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 94 వర్స్ 18. కీర్తన 94:18 వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. అయ్యో, నేను తెలుసు తెలియక తొందరపడ్డానా, తావు తప్పిపోయినా, పడిపోయాను, నేను ఇలా జరిగింది, అలా జరిగింది, అసలు ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండు, అసలు అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండు, జరిగిపోయిందని టెన్షన్ అవుతూ, కంగారు అవుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా. కీర్తనకారుడి ద్వారా దేవుడితో మాట్లాడుతున్నది ఏంటంటే, కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృపను బలపరచుచున్నది. కృపలో ఎంతో భాగ్యం అనమాట. కృప అంటే అర్హత లేని మనకి ఆయన అర్హత కలగజేయటం. అంటే మన పాపమును, మన దోషమును కొట్టివేసి, సరే ఇక అలా చేయొద్దులే, అయినా నిన్ను బ్లెస్ చేస్తున్నానని మనల్ని మళ్ళీ తిరిగి బ్లెస్ చేయటం. పాపానికి వచ్చే జీతం మనకు రానివ్వకుండా దాన్ని పక్కకు తోలివేసి, దైవజనుడు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు దేవదాసయ్య గారు చెప్పారు, మన పాపములను ఆయన 4 దిక్కులకి దాన్ని దూరం చేస్తాడట. పడమటికి తూర్పు ఎంత ఎడమగా ఉంటుందో మనకును మన పాపములకు అంత దూరము పెడతాడు ఆయన. దైవజనుడు దేవదాసయ్య గారు ప్రార్థనా పరుడు. ఆ దైవజనుడు ఒక పాట రాసాడమాట, పడమటికి తూర్పు ఎంత ఎడమో పాపములకును మనకును అంత ఎడముగా చేసాడని. ఈరోజు అలా చేయటానికి కారణం ఏంటంటే, నీ పట్ల ఆయన కృప ఉన్నది. నువ్వు కాలు జారింది, లేకపోతే ఇలా తప్పుపోయాను, నా బ్రతుకులాగా అయిపోయిందని అనుకోని అవసరం లేదు. ఈరోజు మరొక ప్రేమ దేవుడు నీ పట్ల చూపుతూ ఉన్నాడు. నేను కాలు జారిన నేను అనుకొనగా యెహోవా నీ కృపను బలపరచుచున్నది. మనం ఎప్పుడు బలపరచబడుతుంటే, తెలుసు తెలియక తప్పిపోయినప్పుడు, తప్పు చేసినప్పుడు మరలా ఆయన నేనున్నానులే, క్షమించాను, ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు, అలా చేయొద్దు అన్నప్పుడు తండ్రి స్థానంలో ఉంటాడేమో. అది మనకు ఎంతో ధైర్యం కలుగజేస్తుంది. ఈరోజు పరమ తండ్రి నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, కృపను అధికముగా నీ మీద చూపుతూ ఉన్నాడు. ఈ కృప వలనే మన పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. ఈ కృప వలనే మన దోషములు కొట్టివేయబడ్డాయి. ఈ కృపే నిన్ను మరలా నిలబెట్టేది, నన్ను నిలబెట్టేది. దేవుని కృప నిన్ను బలపరచడం ప్రారంభమైంది. ఆ కృపలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీ కంటితో చూస్తావు, చెవులారా వింటావు, చేతులారా అనుభవిస్తూ దేవుణ్ణి గణపరుస్తావు. నా పాపము, నా దోషమును నా దేవుడు క్షమించి నన్ను పరిశుద్ధినిగా చేసి, నీతివంతునిగా చేసి ఆశీర్వదించాడని సాక్ష్యం ఇస్తావు. అటువంటి కృప, అటువంటి అర్హత లేని అర్హతలు దేవుడు నీకు, నీ బిడ్డలకి, నీ జీవితంలో ఆయన అనుగ్రహించుచున్నాడు. మరలా నీ వ్యాపారం తిరిగి నడుస్తుంది. నీ వ్యవసాయం, నీ కల్చర్, నీ ఆక్వా కల్చర్,
ఎవ్రీథింగ్ అన్నీ మళ్ళీ దేవుడు రీబిల్డ్ చేయబోతా ఉన్నాడు, పునర్నిర్మాణం చేయబోతున్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రార్థిస్తుండగా దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే పునర్నిర్మాణము అని చెప్పి నా ఒక వాక్యాన్ని నా ముందు పెట్టారు. అది నేను మీకు ప్రకటిస్తున్నాను. ప్రియులరా, దైవజనుడు మీకా ఒక బలమైనటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు. మీకా అనే దైవజనుడు దేవుని మీద ఆధారపడుతూ దేవుని వర్తమానం కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. అటువంటిది యెరూషలేము యొక్క మందిరం విషయంలో అక్కడ మందిరాన్ని కూల్చేయటం, ఆ మందిరములో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా శత్రువులు అన్యులు పట్టుకెళ్ళిపోవటం, వీరందరినీ తీసుకుని వెళ్ళిపోయి చెరగా తీసుకెళ్ళిపోవటం, ఇలా జరిగి యెరూషలేము మందిర పర్వతము లేకుండా పోయింది, మందిరము లేకుండా పోయింది. చివరికి ఆరాధన చేయటానికి కూడా మనుషులు లేకుండా అన్యులు అన్య ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు చెదిరిపోయి చెర అనుభవిస్తున్న సమయంలో బాధల్లో ఉండి మనం ఎలాంటి మందిరం ఉండేది, మన పూర్వీకులు కట్టారు, ఎలాంటి ఆరాధన జరిగేది, మన యెహోవా దేవుడు మనకి ఎంతో అక్కడ దర్శనమిస్తూ ఉండేవాడు అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆ చెప్పుకోవటం కాస్త నీరసగిల్లిపోయి ఇంకా మరలా మనము చూడలేం, అయిపోయింది, అదొక కలగా మారిపోయింది అని అనుకున్నప్పుడు దేవుడు మీకా అనే దైవజనుని దర్శనం ద్వారా దర్శించి మీకా ద్వారా గొప్ప ఉన్నతమైన వాక్యాన్ని ప్రకటించాడు. ఏంటంటే మీకా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం చేయండి. మొదటిగా మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంచె దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ప్రియులరా, దేవుడు మీకాకి ఇచ్చినటువంటి వాక్కు మీకా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆశలు వదిలేసుకున్న ఇశ్రాయేలీలకి, ఇంక మరలా చూడము అనుకున్న వారికి మీకా ద్వారా దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట. ఏం మాట్లాడుతున్నాడంటే, అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే, అన్నీ అయిపోయి ఆశలు కూడా వదిలేసుకున్న సమయంలో మరలా కొత్త ఆశ కలగజేయవాడు యేసయ్య మాట ఒక్కటే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఆ దినాల్లో జరిగినటువంటి సందర్భము, అక్కడ కావలసిన దర్శనాన్ని దేవుడు బయలుపరుస్తూ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ప్రతి చోట ఏ పట్టణం వెళ్ళినా అడుగుతాను ఆయన్ని. దేవుని సన్నిధానములో నా తండ్రి నాకు నేర్పించింది ఏంటంటే, బాబు సేవ ఎలా చేయాలి నాన్న అని అడిగినప్పుడు నాన్న చెప్పాడు, సేవ ఎలా చేయాలని ఎవరిని అడగకూడదమ్మా. బాలుడైన సమూయేలు దైవజనుడు ఏలీ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసినప్పుడు దైవజనుడు ఏలీ బాలుడైన సమూయేలుకి దేవుని స్వరం వినటం నేర్పించాడు. ఈరోజు నీకు నేను నేర్పించేది ఏంటంటే, నీవు దేవుణ్ణి అడుగు, ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన దర్శనం నేను చూశాను, ఆయన స్వరం విని ఆయన నమ్మాను నేను అని నా తండ్రి చెప్పినప్పుడు నేను దేవుని మీద ఆనుకోవటం మొదలుపెట్టాను. 10 దినాలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాను. అప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, ఎక్కడ ఏది మాట్లాడాలంటే దేవుడు నాకు చూపించిన వాక్యము నాకు బయలుపరిచిందే నేను ప్రకటిస్తున్నాను. ఈ దినము మీ మధ్య నిలబడి ఈ వర్తమానం బోధించటానికి ఒక ఆత్మీయ బంట్రోతుగా, పెద్ద పోస్ట్ మ్యాన్గా దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టి ఉన్నాడు. మీ అందరికీ వచ్చిన ఉత్తరం ఏంటంటే, ఈ ఉత్తరాన్ని చదువుతున్నాను, మీరు దీన్ని రిసీవ్ చేసుకోండి. అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున
స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఆమేన్. మందిరము లేదని అనుకుంటున్నారు కదా, మందిరము కూలిపోయిందని అనుకుంటున్నారు కదా, మందిరంలో ఆరాధన చేసే జనమే లేరు అనుకుంటున్నారు కదా. చూడండి, ఒక అద్భుతం జరగబోతా ఉంది. అంచె దినాలలో మందిరము మరలా నిర్మించబడుతుంది. మందిర పర్వతము కొండల పైన, శిఖరముల పైన స్థిరపరచబడబోతా ఉంది. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. అసలు లేదంటే ఈయన అంటాడు, దానిని కొండల శిఖరాల మీద స్థిరపరుస్తున్నాను. రెండవది ఏంటంటే, నీటి ప్రవాహం వచ్చినట్లుగా జనులు దానిలోనికి వస్తారు. దేవుని మాటలు మన పరిస్థితులకి చాలా విరుద్ధంగా కనబడతాయి. నీ పరిస్థితికి, నీ ఆరోగ్యానికి, నీ యొక్క ఫైనాన్షియల్ స్థితికి, దేవుడిచ్చే ఆశీర్వాదానికి అసలు సంబంధం ఉండదు. సంబంధం లేనప్పుడు ఎలా నమ్ముతాం మనం? ఎలా నమ్మాలి? ఆయన శక్తి గలవాడు, ఆయన దానిని నెరవేర్చగల సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మీకా దైవజనుడు ప్రజల మధ్యకి వెళ్ళి, సమాజంలోకి వెళ్ళి, చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, యెహోవా మందిర పర్వతముల కొండల పైన, శిఖరముల పైన అది స్థిరపరచబడి ఉండబోతోంది. మీకు ఇంకొక విషయం చెప్పమన్నాడు దేవుడు. ఏంటంటే, ప్రవాహం వచ్చినట్లుగా జనులు వస్తారు. మందిరంలోనికి ప్రవాహంగా జనులు ఎప్పుడు వస్తారంటే, ఆ మందిరం మీద విశ్వాసం ఉన్నప్పుడు వస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు జరిగినప్పుడు వస్తారు. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. మందిరమే కూలిపోయింది. మందిరంలోనే బంగారం పట్టుకెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆపలేకపోయాడు. వజ్రాలు వైడూర్యాలు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు యెహోవా దేవుడు ఆపలేకపోయాడని అనుకుంటున్నారే, మీరు బాగా గమనించండి. మరలా ప్రజలకి బలమైన విశ్వాసం రాబోతా ఉంది. ప్రజలు ప్రవాహంలో వస్తారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ వాగ్దానం మన ప్రార్థన శక్తిలో నెరవేరుతూ నడుస్తూ ఉంది. ఇది హల్లెలూయా. ప్రియులరా, ఈ కృపా దినాల్లో దేవుడు ఈ మాట ద్వారా నీకిస్తున్న శుభవార్త ఏంటంటే, చెదిరిపోయిన నీ కుటుంబము దేవుడు మరలా కొండ పైన, ఎత్తైన శిఖరం పైన దేవుడు మరలా నిలబెట్టబోతా ఉన్నాడు. నిలబెట్టడానికి సమర్థుడైన. అయిపోయింది నా పని అని అనుకున్నావు, కానీ నీ పని ఇప్పుడే ప్రారంభమైందని చెప్తా ఉన్నాడు. నీ బిడ్డ నువ్వు చదివించలేకపోయినా ఏడుస్తున్నావేమో, లేదా నా చదువు నాకు అక్కడికి రాలేదు, నా జ్ఞానం నాకు అక్కడికి రాలేదు అనుకుంటున్నావేమో. దేవుని సమయం ఆసన్నమైంది. ఈరోజే దేవుని సమయం ఆసన్నమైంది. యేసు వైపు నువ్వు చూస్తే నీళ్లు ద్రాక్షరసముగా మార్చినట్టుగానే మధురమైన బ్రతుకుగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించు. మన బ్రతుకులో యేసయ్య చేసే కార్యాలు శిఖరం పైన పెడతాడంతే. ఏడ్చిన నాలు ఏడ్చావు, ఆయన ఎద్దకు వచ్చి ఇంకేడనివాడైనా వచ్చాక కూడా ఏడుస్తున్నావు అనుకుంటే నువ్వు ఆయనను గుండెలో చేర్చుకోలేదన్నమాట. నువ్వు ఆయన నిజముగా గుండెలో చేర్చుకుంటే బ్రతుకు బస్ స్టాండ్గా ఉండదు, బ్రతుకుగా మారిపోతుంది. బ్రతుకు అనేక మంది ఎదుట రాజబిడ్డగా సాక్షిగా వర్ధిల్లుతారు. ఆమేన్. అందుకనే మిమ్మల్ని అందరినీ ప్రతి నెల కోరుతాను, మీరు దండం పెట్టడం, పరిగెత్తటం ఇది కాదు, మీ గుండెలోకి పరమ తండ్రిని చేర్చుకోండి. ఎవరికి వాళ్ళ చోటు గుండెలో? గట్టిగా చెప్పండి, ఇంకా చెప్పాలి, నిజం చెప్పండి. మీ గుండెలో ఎవరున్నారు? ఇప్పుడు హృదయాలు ఎవరి చుట్టూన తిరిగితే నీకు ఏడిపే మిగులుతుంది, ఎవరి చుట్టూన తిరిగితే కష్టాలు మిగులుతాయి. మన హృదయం యేసు నామము వైపు తిరగాలి, యేసులోనే ఉండాలి. మీరందరూ కూడా నిజముగా గుండె నిండా యేసును చేర్చుకుంటే
ఈ వాగ్దానము ఈ రోజు నుండే మీకు ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు నుండే మొలకెత్తేస్తుంది. ఇశ్రాయేలీయులు నమ్మలేని సమయంలో దేవుడు మీకా ద్వారా గొప్ప మాట పంపించాడు. ఇదిగో మందిరం లేదనుకుంటున్నారు కదా, మరలా నేను తిరిగి నిర్మించబోతున్నాను. పైగా ఎక్కడ నిర్మిస్తున్నానంటే కొండల శిఖరమును నిలబెడుతున్నాను. ఆమెన్. ఫస్ట్ పాయింట్, ఆయన లేకుండా కూలిపోయిన పరిస్థితిని మరలా మందిరాన్ని నిలబెడతానన్నాడు, స్థిరపరుస్తానన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, జనములు ప్రవాహముగా వచ్చినట్లు దానిలోనికి వస్తారు. 2వ వచనం చదవండి. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందురు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలు ఆ మందిరాన్ని మర్చిపోయారు కదా. ఆ మందిరం విషయంలో నేను మరలా దానిని రీబిల్డ్ చేస్తున్నా, మళ్ళీ నిలబెడుతున్నాను, తిరిగి కడుతున్నాను. అక్కడికి జనాలు వస్తారు. ఆ జనాలే కాకుండా అన్యజనులు కూడా అందులోనికి వస్తారు. వారు ఏమనుకుంటారంటే, మనకి మార్గములు తెలియపరచబడాలంటే మనము అక్కడికే పోవాలని, అంత గొప్ప మార్పు కలుగుతుంది అని దేవుని వాక్కు మీకా ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులరా, మీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని దేవుడు చూసి ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఒక సేవకుడుగా, ఒక ప్రవక్తగా నా నోట పెట్టిన వాక్కు నేను ప్రకటిస్తున్నాను. దేవుడు నీ మొర ఆలకించి ఉన్నాడు. దేవుడు నీ దుఃఖాన్ని చూసి ఉన్నాడు. అందుకనే ఈ మాటను నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. తిరిగి మరలా నీ కష్టార్జితాన్ని కట్టబోతా ఉన్నాడు. తిరిగి నీ ఆస్తిని కట్టబోతా ఉన్నాడు. తిరిగి మరలా నీ ఆరోగ్యాన్ని కట్టబోతున్నాడు. నీవు ఆయనకు చోటిస్తే చాలు. హల్లెలూయా. నేను ఆయనకు చోటిచ్చానన్న వారందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని కార్యములు 100% మీరు చూస్తారు. 100% చూడవలసిందే. అన్యజనులు మారుతారని చెప్తూ కింద ఒక పెద్ద మాట చెప్పాడు. చూడండి 3వ వచనం. అనేక జనములకు 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు, అందరూ వాక్యాన్ని చూడండి. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొడదురు. చూడండి, జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మరలా మందిరము కట్టబడుతుంది, మరలా నిలబడుతుంది. అది అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది కనుక జనములు ప్రవాహముగా వస్తారు అని చెప్పి, అన్యజనులలో మార్పు వస్తుంది అని చెప్పి అన్యజనులు కూడా వస్తారు అక్కడికి. తర్వాత యుద్ధములు మానుగును, ఖడ్గము ఎత్తకయుండును. చూడండి ఎంత పెద్ద మాట అన్నాడంటే, అక్కడ జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. ఇది ప్రభు రాకడలో నెరవేరే కార్యాలు. పరిశుద్ధాత్మదేవుడి కృపాకాలములో ఈ దినం మనకు అనుగ్రహిస్తున్న ఈ మాట, నీ ఇంటిలో యుద్ధములు ఆగిపోతాయి. మీ ఇంట్లో యుద్ధాలు జరుగుతున్నాయా? చెప్పరే మీరు అందరూ. మీ భార్యలు యుద్ధాలు చేస్తున్నారా? మీ భర్తలు యుద్ధాలు చేస్తున్నారా? ఇప్పుడు భార్య భర్తల యుద్ధాల కంటే పిల్లలు తల్లిదండ్రులతో యుద్ధం చేయటం మొదలైంది.
ఎవరు భయపడిపోతున్నారంటే తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎదిగిన కుమార్తె విషయంలో భయపడుతున్నారు. ఎదిగిన కుమారుడి విషయంలో గుండె జారిపోయేంత బాధతో ఉంటున్నారు. ఎందుకంటే వారు లోక స్నేహం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, చెడు స్నేహాలు ఎక్కువైపోయి బిడ్డ ఏమైపోతాడో, బిడ్డ ఏమైపోతుందో. ప్రియులరా, మీ ఇంట్లో సమాధానం ఉండబోతుంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడిస్తున్న అద్భుతమైన మాధుర్యమైన సందేశం ఏంటంటే, పునర్నిర్మాణం చేయబోతున్నాడు. ఆ నిర్మాణములో మీ ఇంటిలో సమాధానం ఉండబోతుంది. నీకు దేవుడిచ్చిన ప్రశాంతతలో నువ్వు దివారాత్రము వాక్యము ధ్యానించాలి. అనేక చోట్లకి వెళ్ళి ఆయన సాక్షిగా నిలబడాలి. దేవుడు ప్రతి చోట నిన్ను సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. నీ హృదయమంతా ఆయనకి అర్పణగా చేసి, అయ్యా నీ కట్టడలో నేను నడుచుకుంటానని అంటే, నీవు ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద నివసిస్తావు. ఎవరి భయం లేకుండా ఉంటావు. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు ప్రత్యేకంగా మీకు పరలోకము నుండి పంపించిన వర్తమానం ఏంటంటే, మరలా నీ కుటుంబాన్ని శిఖరం పైన పెట్టి స్థిరపరచబోతా ఉన్నాడు. పడిపోయిన నీ జీవితాన్ని, మోడైన నీ బ్రతుకుని మరలా యేసు చిగురింపజేయబోతున్నాడు. ఈ మాట నాకే అన్న వారందరూ 7 మార్లు ఆమేనని చెప్పి చప్పట్లు కొట్టండి. ప్రవాహం వచ్చినట్లుగా ఆశీర్వాదం రాబోతా ఉంది. ప్రవాహం వచ్చినట్టే, దాన్ని ఎవడో కూడా ఆపలేడు. దేన్నైనా ఆపగలదు కానీ నీటి ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. అది ఎటువంటి దానినైనా కోసుకుంటూ పోతుంది అనమాట. వీళ్ళరా, మనకి చాలా సమయాలు తుఫాన్ వస్తుంది, చాలా మన ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి. అధికారులు కూడా ఏం చేయలేరు, అసలు ఎవరు ఏం చేయలేరు. మనకి బ్రతకటానికి పులిహార ప్యాకెట్లు పంచి పెడతారు తప్ప, కట్టుకోవడానికి బట్టలు ఇస్తారేమో, లేకపోతే పాల ప్యాకెట్లు ఇస్తారు. కానీ నీటిని వెంటనే తీయగలరు ఎవరైనా. ఆ ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. మనకి ఇంకా సూచనలు ఇస్తారు, ఆదేశాలు వచ్చినాయి, మీరు ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోండి, ఎక్కడ వదిలి వెళ్ళిపోండి అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మగలిగితే ఒక సేవకుడిగా నా నోట నుండి దేవుడు ప్రకటిస్తున్న మాట, ప్రవాహం వలె దీవెనలు మీరు చూడబోతున్నారు. ప్రవాహం వలె దీవెన మీకు ప్రాప్తించునుగాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఈ ప్రవాహం అనే దీవెన మనకు రావాలంటే, తిరిగి మరలా నువ్వు కట్టబడాలంటే, ఈ వాగ్దానము నీ బ్రతుకులో నెరవేరాలంటే, నువ్వు ఎక్కడున్నావు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నావో అక్కడ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించయ్యా అని అడగండి. నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా గుండె నిండా నువ్వు కావాలి. నా ఇంటి పాపాలు క్షమించు, నా బిడ్డలు చేసిన పాపాలు క్షమించు, నన్ను ఆశీర్వదించు, నా చేతి పనిని దీవించు, నా ఇంటికి రాజుగా ఉండాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయి. నీ మొర ఆలకిస్తున్నాడైనా. ప్రార్థన చేద్దాం. నీవు ఉన్నావు బాబు, నీవు ఉన్నావు అని నమ్ముతున్నాను. ఈ వాక్యం లేకపోతే నేను బ్రతకలేనని అనుకుంటున్నావా? చనిపోవాలని అనుకుంటున్నావా? ఎటన్నా పారిపోవాలి, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావా? ఆయన నీ వైపు చూస్తున్నాడు. నీ దుఃఖాన్ని చూసాడు ఆయన. నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఎవరికి చెప్తే ఎవరు తీరుస్తారు నీ కష్టం అని అనుకున్నావా? ఇదిగో నీతోనే. అందుకే నేను ఇక్కడ తోడుకొచ్చాడు. ఈరోజు పునర్నిర్మాణము చూడబోతున్నావు. పరమ తండ్రి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మరలా పునర్నిర్మాణం చేయబోతున్నాడు. కోల్పోయిన సంతోషం తిరిగి ఇవ్వబోతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. నా ఇంటికి నీవు రక్షకుడుగా ఉండాలి, నాలో నీవు ఉండాలయ్యా, నిన్నే పూజిస్తా. నువ్వు తిరిగి నిర్మిస్తున్నావు కదా, నా జీవితాంతము ఈ దినము నుండి ప్రత్యేకమైన సాక్షిగా ఉంటాను బాబు. నువ్వు కూడా తీర్మానం చేసుకో. నీ తీర్మానాన్ని ఆయన ఆనర్ చేస్తారు. మరొక కొత్త చరిత్ర ప్రారంభిస్తాడు.